శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణ 20వ అధ్యాయం. భీముడు ఏకాదశి వ్రతం చేయుట. పాండవుల్లో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండిడన్నం అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవని కుతూహలం పెట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం తక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఒయ్యి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్యతమని అనెదురు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైంది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైంది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడగు ధౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదును. కానీ విపృత్తమా, నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్విదితమే కదా, ఒక్క గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కదా, కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇట్లని విచారించుచున్నాను. ఉపవాసమన్నా దినమునే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రత ఫలం తక్కువలాగున నాకు వివరింపము అని భీముడు పలికెను. భీమసేని మాటలకు ధౌమ్యుడు చిరునవ్వి నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునికి దీక్ష అవసరం. దీక్షతో ఏ కార్యం చేసినానో కష్టంలో కనిపించవు, కానీ నీవు దీక్ష బునించు ఆకలి కలగదు. రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైంది. దానికి మించిన పర్వదినం మరొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రం కూడిందే ఉండును. అటువంటి ఏకాదశికి సమానమది మరి ఏదీయూ లేదు. సంవత్సరం నందు వచ్చు 24 ఏకాదశుల్లో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినంగాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరించుము. ఆకలి గురించి దిగులు పడకము, నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించును. ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతని నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను భీముడు. అందులకి మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతిపరకు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్యం గురించి కూడా వివరించేదను, శ్రద్ధాళుడవై ఆలకించుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికిరి. ఏకాదశి మహావిష్ణువుకి ఎటువంటి ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీన్ని శివరాత్రి అనందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము ఇది. మాఘమాసమందొచ్చు అమావాస్యకు ముందు రోజు వస్తుంది. దీన్ని మహాశివరాత్రి అని పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందొచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైంది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేదా నూతి వద్ద కానీ స్నానం చేసి శంకర్ని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రాలతో పూజించవలెను. అటులో పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసినలా ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైంది. కానీ శివరాత్రి దినమున ప్రతి వారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరి తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయేవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలు తినిపించుట తప్ప మరి ఏదీనూ తెలియదు. జంతువులు వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూరమృగముల సహితం బొయ్యవాని చూసి భయపడి పారిపోయేడువి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతి దినము వేటకి వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతువులేమియూ కనబడలేదు. సాయంకాలం వచ్చినవి. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున పొద్దుగుంకిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురుచూచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగుచు మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరికి లాగి వాటితో తన శరీరం కప్పుకొని చుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగంపై పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయేవాడు రాత్రంతా తిండి తినక జాగారంతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది?
శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రం పట్టుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి చాలా మేలు చేసినవి. జరామరణములకు హెచ్చుతగ్గులు కానీ శిశువృత్తులకు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలు బట్టి మనుజుడు తన జీవితం గడపవలసిందే. మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసం నుండి శివదూతులు వచ్చి యమదూతుల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవ ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబర, నారదగణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు. ఉమాపతి యమునిని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏంటని ప్రశ్నించాను. అంద యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందున మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకొచ్చిన బోయేవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేస్తున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వపత్రులు కప్పుకున్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కనుక అతని కైలాసం తీసుకొచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదిన బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహావ్రత మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసేది లేక చంద్రశేఖర వదిలించి వెడలిపోయిను. ఓం నమో భగవతే వాసుదేవాయ. 20వ అధ్యాయం సంపూర్ణ.